దేవుని నమ్మని స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు ఎందాం కొద్దిసేపు. బైబిల్లో 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఏలియారు ఎలీసా శిష్యుడు కదా. ఎలీసాని ఏలియారు అంటాడు. దేవుడు ఏలియాని సుడిగాలి చేత కొనుక్కోబడుతున్నాడు అన్నమాట. దగ్గరలో ఉందన్నమాట. ఏలియా అంటాడు, నన్ను దేవుడు బేతేలుకి రమ్మంటున్నాడు. నువ్వు దయచేసి ఇక్కడే ఉండు అని అంటే, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నిన్ను విడవను ఎడబాయిను, నీ వెనకాలే వస్తాను, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను అంటే, అప్పుడు ఇద్దరు బయలుదేరి బేతేలుకి వెళ్తారన్నమాట. బేతేలుకి వెళ్తే అక్కడ ప్రవక్తల శిష్యులు ఉంటారు. వాళ్ళు ఎలీసా దగ్గర వచ్చి, నీ గురువుని దేవుడు సుడిగాలి చేత కొనుక్కోబడుతున్నాడా, ఇది తెలుసా నీకు అంటే, నాకు తెలుసులే, మీరు ఊరుకున్నాడు అని అంటాడు. దేవస్తోత్రం, హల్లెలూయా. కోరుకున్నామంటే అప్పుడు మళ్ళీ అంటాడు ఏలియా, నన్ను దేవుడు ఎరుకోకు రమ్మంటున్నాడు, ఎరుకోకు వెళ్తున్నాను నేను, నువ్వు ఇక్కడే ఉండు దయచేసి అని అంటే, అప్పుడు ఎలీసా అంటాడు, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడువను, నీ వెనకాలే వస్తాను అన్నట్టు మాడదు. అయితే అప్పుడు ఇద్దరు బయలుదేరి ఎరుకోకు బయలుదేరుతారు. ఎరుకోకు బయలుదేరితే అక్కడ ప్రవక్తల శిష్యులు ఎలీసా దగ్గర వచ్చి, నీ గొరుముని దేవుడు సుడిగాలి చేత ఆకాశాన్ని కొనుక్కోబడుతున్నాడు, తెలుసా నీకు అంటే, నాకు తెలుసులే, మీరు ఊరకనే ఉండండి అంటే, అప్పుడు మళ్ళీ తర్వాత ఏలియా ఏమంటాడు, నన్ను దేవుడు యోర్దానికి రమ్మంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండు దయచేసి అని అంటే, ఈయన అంటాడు, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను విడవను, నీ వెనకాలే వస్తాను అంటే, అప్పుడు ఇద్దరు బయలుదేరి వెళ్తారు, యోర్దానికి బయలుదేరుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోర్దానికి బయలుదేరుతుంటే ఇద్దరు వెళ్తా ఉన్న యోర్దాన్ దాటారు కదా. ఏలియా ఏం చేస్తారు, ఈ దుప్పట తీసి మడతెట్టి యోర్దాన్ని ఇట్లా కొడతాడు దుప్పటితో. కొడితే ఇటు దట్టు అటు దట్టు ఇడిపోతే అప్పుడు పొడినేళ్ళని నడుచుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు ఆ దారికి వెళ్ళినాక అప్పుడు అడుగుతాడు ఎలీసాని, నన్ను నా వెనకాలే వస్తున్నావు కదా, నీకు అసలు ఏం కావాలి నా నుండి నేను అని అంటే, నీ కలిగిన ఆత్మలో 2 పాలు నాకు కావాలంటాడు, నా మీదకి రావాలంటాడు. నువ్వు అడిగింది కష్టతరమైనా కానీ నేను ఎత్తపడేటప్పుడు నీకు కనపడిన వెడల అది నీకు అనుగ్రహించబడుతుంది, కనపడిపోతే అది అనుగ్రహించబడదు అని అంటాడు. అని అంత మాట్లాడుకుంటూ వెళ్తారా. ఈలోగా పెద్ద ఆకాశం నుంచి అగ్నిరాధాలు వచ్చి సుడిగాలి వచ్చి ఇద్దరిని వేడి చేసిందన్నమాట. ఎలీసాని ఏలియాని వేడి చేసేసింది. ఇక అంతలోకి చూస్తే ఏలియా కనపడలా. ఇక కనపడిపోతే అప్పుడు
అప్పుడు కేకలేస్తాడు ఎలీషా, ఇశ్రాయేలు ప్రజలకి రాజులు నీవే, రథములు రౌతులు నీవే అని దేవా అని తండ్రి నా తండ్రి అని కేకేస్తాడనమాట. అయినా కనపడలే ఏలియా. కనపడిపోతే అప్పుడు బట్టలు చింపుకొని ఎంతగానో ఏడుస్తాడనమాట. ఏడుస్తుంటే అప్పుడు పైనుంచి దుప్పట పడుతుంది ఎలీషా మీద. స్తోత్రం, హల్లెలూయా. దుప్పట పడితే ఆ దుప్పట తీసుకుని యోర్దానికి వెళ్ళి అసలు ఈ దుప్పట్లో ప్రభావం ఉందో లేదో అని యోర్దాన్ని కొడతాడనమాట. కొడితే ఇటు అటు పాయిలైపోతే అప్పుడు ఆరినేమో వెళ్ళిపోతాడు ఎలీషా. ఆ దారికి వెళ్ళిపోతాడనమాట. అది ఎలీషా చేసిన మొట్టమొదటి అద్భుతం. వెళ్ళిపోతే ఏలియా 2 పాలు కావాలని అడిగాడు కదా. అంటే ఏలియా చేసిన అద్భుతాల కంటే రెట్టింపు అద్భుతాలు ఎలీషా గారు చేశారన్నమాట. అలాంటి ఆత్మ పొందుకున్నాడు ఎలీషా. నమ్మకంగా ఏలియా దగ్గర చేతి మీద నీళ్ళు పోసేవాడు మాట. నీళ్ళు పోసి ఎంతగానో నమ్మకంగా ఏలియాకి పరిచయం చేసేవాడు మాట ఎలీషా. అట్టా నమ్మకంగా మనం ఉండాలి. నమ్మకంగా ఉండమనుకో దేవుడు మనకి ఏది అడిగితే అది ఇస్తాడు. మనం ఆత్మ అడిగినా ఆత్మ ఇస్తాడు. మనం ఏదన్నా అడిగిన ఆశీర్వాదం కావాలన్నా ఇస్తాడు. కానీ మనం ఆయనకి నమ్మకస్తుగా ఉండాలన్నమాట. నమ్మకస్తుగా ఉండాలి. నమ్మకస్తుగా ఉండి ఇచ్చే దాంట్లో నమ్మకస్తం ఉండాలి. మందిరానికి వెళ్ళే దాంట్లో నమ్మకస్తం ఉండాలి. అన్నిటిలో నమ్మకస్తం ఉండాలి. నమ్మకత్వం లేకుండా ఉంటే నువ్వు దేవుడి ఆశీర్వాదం చూడలేవు అసలు. నమ్మకత్వం ప్రవర్తి. అందుకనే దేవుడు మోసేని సాక్ష్యం చెప్పాడు. మోసే గురించి. మోసే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అన్నాడు. అట్లా నమ్మకంగా ఉండాలి మనం. ఆ ఇల్లంతట్లో నమ్మకం కలిగిన వాడు అన్నాడు. అట్లాంటి సాక్ష్యం మనం పొందుకోవాలన్నమాట. అలా సాక్ష్యం పొందుకుంటే దేవుడి కార్యాలు మన ఎడల జరుగుతాయి. మనం దేవుణ్ణి అట్లా వెంబడిస్తాలన్నమాట. విశ్వాసం ద్వారా నమ్మకం ఉండాలి. నేను ఇప్పుడు ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి కార్యం చేసి నా పక్షం కార్యం చేస్తున్నాడు అని నమ్మాలన్నమాట. నువ్వు నమ్మకం లేకపోతే నీకు ఏది జరగదు. నమ్మకం అనేది ఉండాలి. యేసు ప్రభు కూడా అదే చెప్పాడు. ఎన్ని అద్భుతాలు చేసినాయి నీ విశ్వాసమే, నీ నమ్మకత్వమే నీకు ఈ విశ్వాసమే నేను కాపాడింది అంటాడు. అట్లాగే నమ్మకత్వం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలన్నమాట. ఉంటే దేవుడి కార్యాలు చూస్తామన్నమాట. అట్లాంటి జీవితం కలిగి మనం యేసయ్యని అమ్మడించాలి. అంతేకాని కొంతసేపట్టు మనం ఉంటే మన కార్యాలు జరగకపోక మనకే ఇంకా అపాయం వస్తుందన్నమాట. అపాయం వస్తుంది. అటు ఇటు ఉండవనుకో 2 పడవ మీద కాలేసిన వాడు ఏమవుతాడు? ఆ పడవ అటు వెళ్తుంది, ఈ పడవ ఇటు వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది? ఏమవుద్ది? అదే మన గతి కాడ అట్టగా అవుద్ది. అట్లా ఉండకూడదు. మనం ఒక పడవ మీద ప్రయాణం చేస్తున్నాం అనుకో, మనం అదే పడవ మీద ప్రయాణం చెయ్యాలి. ఇక ఎటు చూడకూడదు. ఇక రెండో దాని వైపు చూడకూడదు. అలాంటి భక్తి చేయాలి మనం. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. అలాంటి నమ్మకత్వం కలిగి ఉండాలన్నమాట.
అలాంటి నమ్మకత్వం కలిగి జీవిస్తూ యేసయ్యని నమ్మకంగా ప్రార్థన చేస్తూ యేసయ్యలో నమ్మకంగా ఉంటూ దేవుడి దీవెనలు పొందుకుందాము. దేవుడు ఈ చిన్న మాటలు దీవించింది గాక. ఆమేన్. స్తోత్రము యేసయ్యా నీ స్తోత్రం. మీలో ఎలా ఉండాలో తెలియపరిచి మా దేవా నీ స్తోత్రం. నైనా తండ్రి అటు నమ్మకం కలిగి మేము ఉంటాగే సహాయం చేయండి తండ్రి. కృపలు కాపాడి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ స్తోత్రం అట్లా జీసస్ పాత్ర మై గ్లోరీ మీకు ఎలిసగాడులాగా నమ్మకస్తంగా మేము కూడా తండ్రి నేను ఉండాలని తెలియపరిచి మా దేవా నీ ఆ రీతిగా మేము ఉంటాకి సహాయం చేసి మీలో నమ్మకస్తంగా జీవిస్తూ మీ నుండి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునే జీవితాలు నాకు దయచేసి కాపాడు సహాయం చేయమని శ్రమలో ప్రార్థన చేసి అడుగుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె సహాయం చేస్తున్నది స్తోత్రం చెల్లించు పరమ తండ్రి. ఆమె తండ్రి అని దేవుని ప్రేమ కుమారుని నేసుకేసి కృప పరిశుద్ధాత్మని స్వస్వీకరి చేయను అనుకుని లోకంలో సకల పరిశుద్ధ తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.